మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ఈ పేరు వినగానే ఒక అద్భుతమైన ప్రస్థానం గుర్తుకొస్తుంది. అలానే తెలుగు సోషల్ మీడియా యుగంలో, డిజిటల్ యుగంలో తనదైనటువంటి ముద్ర గుర్తుకొస్తుంది. ఎందుకంటే సుమన్ టీవీ ప్రతి చేతిని తాకింది, ప్రతి మొబైల్లో తన గొంతుని ప్రతిధ్వనించింది. ఇప్పుడు సుమన్ టీవీ ముందర ఒక కొత్త ప్రశ్న నిలబడింది. సుమన్ టీవీ చేస్తున్న జర్నలిజం బాధ్యతాయుతమైన జర్నలిజమా కాదా? లేదా వార్తలను ప్రసారం చేసేటువంటి క్రమంలో సుమన్ టీవీ తనదైన శైలిలో ప్రలోభాలకు పాల్పడుతుందా అనేటువంటి ప్రశ్నని లేవనెత్తారు కొందరు వ్యక్తులు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా సుమన్ టీవీకి ఉంది. ఆ ప్రయత్నమే సుమన్ టీవీ చేసింది. ఇటీవల కాలంలో ఒక వార్తకు సంబంధించి దాని చుట్టూ అల్లుకున్నటువంటి సాలెగూడుని బద్దలు కొట్టేటువంటి ప్రయత్నం సుమన్ టీవీ చేసింది. న్యాయం వైపు, ధర్మం వైపు ఖచ్చితంగా వ్యవస్థలు నిలబడతాయని చెప్పడానికి ఒక ఉదాహరణగా సుమన్ టీవీ చేసినటువంటి ప్రయత్నానికి అనుగుణంగా కోర్టు కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటి ఆర్డర్? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లో సుమన్ టీవీ పక్షాన నిలబడడానికి ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఈ అంశాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అలానే ఆ ప్రశ్నని లేవనెత్తినటువంటి సంఘటన గురించి కూడా ఒక్కసారి మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు న్యాయ నిపుణులు, అలానే ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు, సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు, అనేక రకాలుగా జర్నలిస్టు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి, అలానే సామాజిక బాధ్యత వర్సెస్ జర్నలిజం అనేటువంటి అంశానికి నిర్వచనం ఇచ్చేటువంటి ప్రయత్నంలో తనదైన శైలిలో నిరంతర పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. మరోవైపు సుస్మిత గారు సమాజ సేవకులు మనతో పాటు ఉన్నారు. అలానే సుమన్ టీవీ న్యూస్ CEO నిరుపమ కూడా ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి ప్రస్తావనని మొదట నిరుపమతోనే ప్రారంభిద్దాం. నిరుపమ గారు, మన విషయంలో ఒక ఇన్సిడెంట్ కొంత డిస్టర్బ్ చేసినటువంటి మాట వాస్తవం. సుమన్ టీవీ వివిధ రకాలైనటువంటి ఛానళ్ల వ్యవస్థలో ప్రతి ఇంట్లో ప్రతి సెకండ్ మనం చూపించేటువంటి ప్రతి అంశం విలువైందని చెప్తున్న తరుణంలో ఒక మచ్చ మన పైన పడేటువంటి ప్రయత్నం జరిగింది. ఏంటి అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ సుమన్ టీవీ మీరు చెప్పినట్లు కొన్ని వందల మందిని, వేల మందిని ఆదుకున్నటువంటి పరిస్థితి. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచింది, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసింది. అది 4-5 ఏళ్లుగా నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. నేనే ఆ కార్యక్రమాల్లో చాలా వాటిల్లో భాగస్వామిని కూడా అయ్యాను. అది అదృష్టంగా భావిస్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఇది 30th జరిగినటువంటి ఇన్సిడెంట్. ఒక గేమింగ్ యాక్ట్లో ఒక మహిళ మరో 9 మంది కలిసి పట్టుబడ్డారు. మొత్తం 9 మంది అనమాట. ఈమెతో పాటు పట్టుబడ్డారు. FIR కూడా సేమ్ డే అయ్యింది. గేమింగ్ యాక్ట్ కింద రాయదుర్గం పోలీస్ స్టేషను, తర్వాత SOT స్పెషల్ పోలీస్ ఇద్దరు కలిసి జాయింట్ ఆపరేషన్లో పట్టుకున్నారు. అదే న్యూస్ని మనం 30వ తారీఖు జరిగితే 1వ తారీఖు ఈ న్యూస్ని మనం అప్లోడ్ చేసి ఉన్నాం మన ఛానల్స్లో. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే సోషల్ మీడియాలో మనకి వీడియో వచ్చిందో అది ఎవరు రిలీజ్ చేశారో అది అప్రస్తుతం మనకు తెలియదు కూడాను. మనకి గ్రూప్స్లో వస్తూ ఉంటుంది, మీడియా గ్రూప్స్లో, క్రైమ్ గ్రూప్స్లో వస్తూ ఉంటుంది. అలా వచ్చిందే మనం వేసాం. సేమ్ న్యూస్ని అనేక ఛానళ్ళు, అనేక వెబ్సైట్స్, అనేక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా టెలికాస్ట్ చేసాయి. అది 30వ తారీఖే చేసాయి. చాలా మనం ఇంకా ఫస్ట్కి చేసాం, మనమే లేట్గా చేసాం. కాకపోతే ఏంటంటే మనం 4-5 ఛానల్స్, మన నెట్వర్క్ పెద్దది, మనకు వ్యూవర్షిప్ ఎక్కువ, చాలా ఛానల్స్ ల్యాక్స్లో పోయాయి మనకు. మిగతా వాళ్ళ ఏవి కూడా 10,000 వ్యూస్ దాటలేదు. కొన్ని అయితే అసలు 1000 బిలోనే ఉన్నాయి. ఇంకా అప్పటి నుంచి ఈ సమస్య మొదలైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వీడియోని ఆపాలి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేసుకొని మన ఆఫీస్కి రావటం. ఆ టైంలో యాక్చువల్లీ నేను లేను అసలు ఆఫీస్లో. నాకు ఇన్ఫర్మేషన్ రావటం, ఫోన్లోనే వాళ్ళు నన్ను బెదిరించారు, తీయకపోతే అంతు చూస్తామని చెప్పి. అప్పుడు నేనేం చెప్పానంటే ఇది FIR అయిన కేసు. FIR అయిన తర్వాత టెలికాస్ట్ చేసే రైటు, అప్లోడ్ చేసే రైటు ఛానల్స్కి ఉంటుంది. పైగా పోలీసులు FIR కాపీ కూడా వెబ్సైట్లో పెట్టేసి ఉన్నారు, మనకు అవైలబుల్ ఉంది అది కూడా. సో A1గా ఎవరైతే ఇప్పుడు మన మీద ఆరోపణ చేస్తున్నారో, అనవసరమైన ఆరోపణలు, ఆవిడ A1గా ఉన్నారు. సో ఇవన్నీ కూడా నేను చెప్పి నేను తీయలేను అని చెప్పా. అంటే ఆవిడ లేదు నన్ను తీయాల్సిందే, నన్ను బెదిరించారు. బెదిరించినప్పుడు నేనేం చెప్పినా అంటే తీయాలి అంటే మిగతా అన్ని ఛానల్స్లో తీయించేసుకొని రండి, లేదు అంటే మీరు మీ వెర్షన్ వినిపించండి. మీ వెర్షన్ వినిపిస్తే నేను అది కూడా తీసుకుని ఛానల్లో చూపిస్తాను. అప్పుడు మీ తప్పు లేదని మీరు చెప్తున్నారు కదా, అదే మాట చెప్పండి, నేను అది కూడా టెలికాస్ట్ చేస్తానని చెప్పాను. అది చేయలా, ఇది చేయలా. ఇక ఆ తర్వాత నుంచి ప్రెస్ మీట్లు పెట్టడం. ఆ ప్రెస్ మీట్లు ఎవరు మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎందుకంటే జర్నలిస్ట్ మిత్రులకు తెలుసు, బాధ్యతాయుతమైనటువంటి మిత్రులందరికీ కూడా తెలుసు, ఎవ్వరు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు టచ్ కూడా చేయలేదు ఇష్యూని. అసలు ఆ ప్రెస్ మీట్ని కవర్ చేయలేదు. ఆమె ఇంటర్వ్యూలు ప్రతి గుమ్మం తిరిగింది, ప్రతి టీవీ ఛానల్కి వెళ్ళింది, ప్రతి సోషల్ మీడియాకి వెళ్ళింది. అందరిని రిక్వెస్ట్ చేసినా ఎవరు చేయలేదు, బాధ్యతాయుతమైన వాళ్ళు ఎవరు చేయలేదు. అంటే ఒక డౌట్ ఏంటంటే మొత్తం టోటల్ స్టోరీలో నిరుపమని ఎందుకు టార్గెట్ చేసింది?
సుమన్ టీవీ కంటే ఎక్కువ నిరుపమ మీదే ఆమె చేస్తున్నటువంటి ఆరోపణలు, విమర్శలు ఇవన్నీ చూస్తే కూడా చాలా మంది అంటే ఒకవేళ మీడియా హౌస్ గా సుమన్ టీవీ తప్పు చేస్తే సుమన్ టీవీని కార్నర్ చేయొచ్చు, కానీ నిరుపమాని పదే పదే ప్రస్తావించడం, మిమ్మల్ని టార్గెట్ చేయడం, ఇదంతా కూడా ఒక డిస్టర్బింగ్ ఇష్యూ లాగా. అంటే ఏదో నిరుపమ కావాలని చేస్తారు. మీరు ఏమన్నా ఆమెను బెదిరించారా? అసలు ఆమెకి నాకు సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఆమెను ఇప్పటి వరకు నేను అసలు కలవలేదు, ఆమె నన్ను కలవలేదు. ఆమె ఎవరో నేను చూడలేదు, నేనెవరో కూడా ఆమె చూడలేదు ఇప్పటి వరకు. బట్ కావాలని చెప్పేసి అంటే నేను తీయను అని చెప్పినందుకు దాన్ని ఆమె బెదిరించడంగా తీసుకొని నన్నే టార్గెట్ చేసి, పైగా సోషల్ మీడియాలో కోర్స్ అది దేవుడిచ్చిన అదృష్టమో లేకపోతే ప్రజల ఆదరణో లేకపోతే సుమన్ టీవీ మహత్యమో తెలియదు, నేనున్నంతగా ఎవరు కనిపించరు. నన్ను డీఫేమ్ చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నారు మిగతా ఛానల్స్ వాళ్ళు. అది కూడా అందరూ కనట్లే. నేను ఒక 2-3 ఛానల్స్ మీరు అబ్జర్వ్ చేయండి, ఆ 2-3 ఛానల్స్లోనే రోజు వచ్చాయి తప్ప ఎక్కడా కూడా రాలేదు, మిగతా ఎక్కడా రాలా. కొంతమంది డౌట్ వచ్చిన వాళ్ళు, విఘ్నులైన వాళ్ళు నాకు ఫోన్ చేసి నాతో కన్ఫర్మ్ చేసుకున్నారు. అందులో శాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏం జరిగింది అని అడిగి వదిలేశారు. ఓకే ఇది సంబంధం లేని వ్యవహారం, అసలు ఇది ఇష్యూనే కాదు అని వదిలేసిన వాళ్ళు ఉన్నారు. ఇక కొంతమంది వీడియో అంటే ఇందాకే చెప్పాను కదా, ఎవరో చిన్న చిత్క ఛానల్స్ వాళ్ళు నా ఫేస్ పెడితేనో, నా పేరు పెడితేనో, సుమన్ టీవీ పేరు పెడితేనో వాళ్ళకి వ్యూస్ పోతాయన్న ఉద్దేశంతో చేసిందే తప్పించి ఇందులో వేరే ఏమి లేదు. ఇది చూడండి, ఎవరికీ తెలియని నిజాలు బయట పెట్టిందట ఆవిడ. ఇంకొక అతను పెట్టాడు, నిరుపమ బండారం బయట పెట్టిందంట. ఏముంది ఇందులో బండారం? మీరు ఆడియో మొత్తం వినండి, నో ప్రాబ్లం. విన్నా కూడా అందులో ఒకటే కాంటెక్స్ట్, మొత్తం ఒకటే, సమ్మరీ ఒకటే. ఏంటంటే ఆవిడ వీడియో తీయమంటే నేను తీయనంట, అంతే తప్పించి వేరే ఏమీ లేదు. దానికి ఇంకొకటి, ఇది మరీ దారుణం. సుమన్ టీవీకి వీడియో తీయమని వెళ్తే కాలితో తన్ని పంపిన నిరుపమ. అసలు ఈవిడ నన్ను ఎప్పుడు కలిసింది, ఎక్కడ కలిసింది అది చెప్పమనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేనిపోయిన ఆరోపణలు చేయటం, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయటం, ఇవన్నీ కేవలం సుమన్ టీవీని, నిరుపమాని బ్లేమ్ చేసే ఉద్దేశం తప్పించి ఏమీ లేదు. రైట్. వాస్తవానికి 31 తారీఖున జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అది పోలీస్ కేసు అయింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు బయటకు వచ్చినాయి. ఆ కేసులో ప్రధానమైనటువంటి ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి సంబంధించిన ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. సో దీనికి సంబంధించినటువంటి కథనాన్ని మాత్రమే సుమన్ టీవీ ప్రసారం చేసింది. అయితే ఆ కథనం ప్రసారం జరిగిన తర్వాత రోజు కానీ మరుసటి రోజు కానీ, ఎందుకంటే అరెస్ట్ అయిన తర్వాత నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, విజువల్ రిమూవ్ చేయమనేటువంటి ఒక విజ్ఞప్తి చేశారు. దానికి సంబంధించి నిరుపమ చేసినటువంటి విశ్లేషణ ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం. సో ఇదే క్రమంలో ఇది ఒక అడుగు ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నమా, లేదంటే ఉద్దేశపూరితంగా బురద జల్లేటువంటి ప్రయత్నమా, మొత్తానికి ఒక ప్రెస్ మీట్ రూపంలో విస్తృతంగా సుమన్ టీవీ మాధ్యమాలని, సుమన్ టీవీ వ్యవస్థల్ని దుమ్మెత్తిపోసే విధంగా కొన్ని ఛానల్స్ వ్యవహరించింది. చూడండి, అసలు నేను చావనైనా చస్తాను కానీ ఆ టీవీని, ఆ యాంకర్ని వదిలిపెట్టను. ఏంటి అసలు ఇది? ఏంటి బెదిరించడం ఏంటి? అంటే మనకి ఫ్రీడమ్ ఆఫ్ రైట్ లేదా? ఎక్స్ప్రెషన్ అనేది లేదా? ఏంటి అసలు? పైగా ఎఫ్ఐఆర్ అయిన కేసు, నువ్వు తప్పు చేసి పట్టుబడ్డావు. అసలు ఎఫ్ఐఆర్ అయినటువంటి కేసుని ఏ విధంగా డీల్ చేయాలి? నాగేశ్వర్ గారు మీరు చెప్పండి. ఎందుకంటే మనం ఈ కేసు రూపంలో కోర్టు దృష్టికి తీసుకెళ్లేటువంటి క్రమంలో ఒక కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత సో బాధితులు కావచ్చు, నిందితులు కావచ్చు, ఎవరైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకుండే హక్కులు ఏంటి? మీడియా ఆ కథనాలు ప్రసారం చేయొచ్చా, చేయకూడదా? జనరల్గా అయితే ఒకసారి ఏదైనా కేసులో ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పబ్లిక్ డాక్యుమెంట్ అవుతుంది జనరల్గా. ఎందుకంటే దట్ ఈస్ ద గవర్నమెంట్ కాబట్టి ఒకసారి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా మనకు ఆన్లైన్ వెబ్సైట్లో పెడతారు. ఎనీబడి కెన్ డౌన్లోడ్ ఇట్. ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని అది ప్రజలకు అందుబాటులో వెబ్సైట్లో ఉంటుంది. అంటే కొన్ని మహిళల మీద జరిగే, కొన్ని మహిళలు కానీ చిన్నపిల్లల మీద జరిగే కొన్ని సెన్సిటివ్ కంటెంట్ తప్ప ప్రతి ఎఫ్ఐఆర్ త్రూఅవుట్ ఇండియా ఆన్లైన్లో పెట్టేస్తారు. సో ఎట్ ద సేమ్ టైం ఏమైంది అంటే ఇప్పుడు మనకు ఏదైతే ఒక ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మనకు 2 రకాలు ఉంటాయి జనరల్గా. ఒకటి పర్సనల్ క్రైమ్ ఉంటుంది, ఒకటి సొసైటీ క్రైమ్ ఉంటుంది. పర్సనల్ క్రైమ్ అంటే ఏంటంటే మనం ఇంట్లో తగాదాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఫ్యామిలీల మధ్యలో డొమెస్టిక్స్ అంతా సంబంధించి ఇవి ఉంటాయి. సోషల్ క్రైమ్ అంటే ఏంటంటే రిలేటెడ్ టు సొసైటీకి ఇంపాక్ట్ అయ్యే ఉంటాయి. సో ఈ సొసైటీకి ఎప్పుడైతే ఇంపాక్ట్ అయ్యే క్రైమ్స్ ఉంటాయి కదా, జనరల్గా ఇప్పుడు మనకు పేకాడడం అనేది సొసైటీకి ఇంపాక్ట్ అయ్యేది. సో మన గవర్నమెంట్ అనేది, మనకి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ అనేది పేకాట్ అనేది బ్యాన్ చేసింది. సో ఎప్పుడైనా సరే ఇట్లాంటి కొన్ని ఏదైతే సోషల్ ఇంపాక్ట్ అవుతాయో అయినప్పుడు ఏం చేస్తారంటే ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి, ఇట్లాంటి ఎవరు చేయొద్దు అని అవేర్నెస్ కల్పించడానికి అప్పుడప్పుడు పోలీస్ వాళ్ళు కానీ మీడియా కానీ దానికి సంబంధించి వాళ్ళు ప్రచారం చేస్తారు జనరల్గా. ఎందుకంటే అవేర్నెస్ రావాలి. ఎందుకంటే చట్టాలు చాలా మందికి తెలియదు కాబట్టి, ప్రతి ఒక్కరు చట్టాలు చదువుకోరు కాబట్టి కొన్ని విషయాల ద్వారా ఏంటంటే పోలీస్ వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేస్తుంటారు, ఇట్లా జరిగిందని చెప్పి చేస్తుంటారు. ఇప్పుడు మా ఇంటికి గెస్ట్లు వచ్చారు, ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఏదో ఆడుకుంటున్నాం గేమ్,
ఇది అసలు ఆన్లైన్ గేమ్ లాంటిది కాదు, లేదంటే పత్తాలే కాదు, అక్కడ పేకాటే పత్తాలు కాదు. కాదు, మూడు ముక్కలు ఆట కాదు, ఇవన్నీ చెప్తున్నారు వాళ్ళు. నిజంగా మన ఇంట్లో ఉండే ఫ్రెండ్స్ ఆడుకునేటువంటి గేమ్స్ ని కూడా పోలీసులు రైడ్ చేసేటువంటి రైట్ ఉంటుందా? పోలీసు వాళ్ళకి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉంటే రైడ్ చేస్తారు. అది SOT పోలీసులు అంటారు వాళ్ళని, అవును, స్పెషల్ ఆపరేషన్ టీమ్ అనుకుంటా. ఐ థింక్ Exactly. వాళ్ళు Special operation స్పెషల్ team. ఆపరేషన్ టీమ్ అంటే ఏంటంటే వాళ్ళు సమాజంలో మన లెక్కనే డ్రెస్ లేకుండా జనరల్గా తిరుగుతూ వాళ్ళకు సమాజంలో ఉన్న రకరకాల ఇన్ఫర్మేషన్ని, వాళ్ళకున్న ఇన్ఫార్మర్స్ కావచ్చు, వాళ్ళకున్న వ్యవస్థ ద్వారా ఎక్కడెక్కడ జరుగుతుంటుంది అనేది. ఇప్పుడు కల్తీలు జరుగుతుంటాయి, డ్రగ్స్ వ్యాపారం జరుగుతుంటుంది, కరెన్సీకి సంబంధించినవి జరుగుతుంటాయి, ఇప్పుడు ఈ ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, ఇవన్నీ జనరల్ పోలీసుల కంటే ఏంటంటే SOT, ప్రాస్టిట్యూషను, ఇవన్నీ వీళ్ళ దగ్గర సమాజంలో ఎక్కడెక్కడ జరుగుతుంటుందో వీళ్ళందరినీ పసిగట్టి వీళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉంటుంది డెఫినెట్లీ ఇప్పుడు ఉంటుంది ఇన్ఫర్మేషన్ లేకుండా ఒక పోలీస్ వ్యవస్థ they అనేది can't ఇంట్లోకి write. ప్రవేశించడం చాలా కష్టం. అవును ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉన్న తర్వాత దాన్ని రూఢి చేసుకున్న తర్వాతనే. అవును. జనరల్గా పోలీసు వాళ్ళు జరిగిన ప్రతి సంఘటన ఎఫ్ఐఆర్ చేయరు. జనరల్గా అవును ఎంక్వైరీ చేస్తారు. అది ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రైమరీ ఎంక్వైరీ చేస్తారు. ప్రైమరీ ఎంక్వైరీ చేసిన తర్వాత జనరల్గా 2-3 ఇంట్లో నిజంగానే ఆడుకుంటే, ఇప్పుడు ఇంట్లో రిలేషన్స్ ఆడుకోవడం వేరుంటుంది, బయట సంబంధం లేని వ్యక్తులు ఆడుకోవడం వేరుంటుంది. కాబట్టి వాళ్ళు ప్రైమరీ ఎంక్వైరీలో కనుక ఇది గేమింగ్ సంబంధించి తెలిసిన వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. రైట్. సుస్మిత గారు, మీరు ఎలా చూస్తారు ఇన్సిడెంట్? ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్ సీజ్ చేశారు, 62,000 రూపీస్ దాకా క్యాష్ సీజ్ చేశారు, ఒక 13 మంది వ్యక్తులు, అందరూ కూడా మేల్ పర్సన్స్, ఒకే ఒక్క వ్యక్తి మహిళ ఉంది, దానికి సంబంధించిన ఫోటో వీడియో కూడా రిలీజ్ అయింది. ఎస్ అవునండి. సో ఇది ఒక ఇంట్లో ఆడుకునేటువంటి గేమ్ గా చూడొచ్చా మనం? ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే SOT టీం వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటి, ఒక వ్యాపారివేత్త, ఐ మీన్ ఒక బిజినెస్ పర్సన్, అంటే మనకు అదర్ ఛానల్స్ లో కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది, సేమ్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ పాయింట్ ఐ వాంటెడ్ టు కన్వే ఏంటంటే, సార్ చెప్పినట్లు ఇది ఒక అవేర్నెస్, సొసైటీకి సంబంధించిన కేసు అనేది రిజిస్టర్డ్ అయింది ఇక్కడ. సో అంటే సుమన్ టీవీ ప్లస్ నిరుపమ గారు అవేర్నెస్ కోసం ఇచ్చినందుకు ఇది ప్రాబ్లం అయిపోయిందా ఇష్యూ అనేది? అంటే ఈ అవేర్నెస్ ఎక్కువ స్ప్రెడ్ కాకుండా దీన్ని ఆపేయండి అనడానికే ఇష్యూ స్టార్ట్ అయినట్టుంది మేబీ, నేను ఆ కోణంలో చూస్తే. సో మీరు అన్నట్టు ఇది అందరూ ఇంట్లో ఆడుతున్న ఎన్విరాన్మెంట్ అయితే కాదు. ఎందుకంటే SOT టీం వాళ్ళకి ఒక స్ట్రేంజర్ ఫోన్ చేసి ఇలాగ జరుగుతుంది అంటే అది ఎప్పుడో ఎన్ని రోజుల నుంచో జరిగి ఉండొచ్చు. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేని ఇతనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అండ్ మోర్ ఓవర్ అంటే వచ్చిన డీటెయిల్స్లలో చూస్తే ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే మేబీ నాకు తెలిసి అంతమంది జనాలు అయితే రాకపోవచ్చేమో, అండ్ దట్టు ఆ టైంలో. అండ్ మోర్ ఓవర్ బీయింగ్ లేడీ, నేను ఉన్నట్టయితే నేను కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వను డెఫినెట్లీ. సో ఈ కేసు పరిగణనలో చూస్తే నాకు అనిపించేది ఏంటంటే ఇది ఆల్రెడీ వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఉండి వాళ్ళు రైట్ చేశారు. అవును. ఇంకొక 2 పాయింట్స్ దానికి అడిషనల్ గా ఏంటంటే, యాక్చువల్గా ఆమె కంప్లైంట్ చేస్తుంది. వాస్తవానికి ఆ కేసు విజువల్స్ కానీ దృశ్యాలు కానీ ఏవి మేము వాడదలుచుకోవాలి, ఎందుకంటే ఆమె మనోభావాలను కూడా గౌరవిస్తూ సుమన్ టీవీ ఒక రెస్పాన్సిబుల్ ఛానల్, మేము యాజ్ ఎ లేడీ ఆమె ఇంటిగ్రిటీని ప్లస్ ఆమె ఫ్యామిలీ కంటెంట్ మాట్లాడింది. ఆమె ఎందుకంటే ఆమె ఫ్యామిలీ పీపుల్, నా పిల్లల్ని తీసుకుని బయటకు వెళ్తే ఇబ్బంది అవుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడారు కాబట్టి మేము ఆ దృశ్యాలు ఏవి కూడా వాడడం లేదు. బట్ అదే టైంలో వచ్చినటువంటి పత్రికల్లో, మీడియాలో వచ్చినటువంటి కొన్ని పేపర్ కటింగ్, జస్ట్ ఐ వాంట్ టు రీడ్ అవుట్ దట్ హెడ్లైన్స్. హైదరాబాద్ లో లేడీ డాన్, పైకి మాత్రం పద్ధతిగా ఏకంగా ఇంట్లోనే దుకాణం. ఇది ఒక ఛానల్లో వచ్చినటువంటిది. ఇంకోటి, ఓ వ్యాపారవేత్త ఫిర్యాదుతో లేడీ డాన్ గుట్టురట్టు, ఇది ఒక ప్రముఖ ఛానల్, మోస్ట్ లీడింగ్ ఛానల్లో వచ్చినటువంటి హెడ్డింగ్. అలానే గేమింగ్ రన్ చేస్తున్న లేడీ డాన్, ఆవిడ పేరు కూడా నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ. అలానే 3 ముక్కలాట అనే దాని మీద ఒకటి ఇంగ్లీష్ పేపర్స్ లో కూడా వచ్చింది, ఉమెన్ అరెస్టెడ్ ఫర్ ఆర్గనైజింగ్ గ్యాంబ్లింగ్ ఇన్ కాజాగూడ. ఇవన్నీ కూడా మేము తీసినాయి కాదు, నాట్ ఇన్ సుమన్ టీవీ, అన్ని వ్యవస్థల్లో వచ్చింది. SOT టీమ్ కాట్ గేమింగ్ గ్యాంగ్ ఇన్ హైదరాబాద్, 3 ముక్కలాట్లతో కోట్లు కొట్టేసిన లేడీ డాన్, ఇది కూడా ఒక ప్రముఖ ఛానల్లో వచ్చింది. సో ఇంకా వెబ్సైట్స్ అవి కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఆమె 2 పాయింట్స్ మెన్షన్ చేసింది. 7 నెలల క్రితం హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను, 7 నెలలు మాత్రమే ఆమె హైదరాబాద్ వచ్చి, 7 నెలల్లో ఆమె హౌస్ ఎందుకు అంత పాయింటెడ్గా పోలీసుల దృష్టిలోకి, ముఖ్యంగా SOT దృష్టిలోకి వెళ్ళింది అనేది ఆమె చెప్పాల్సినటువంటి సమాధానం. సుమన్ టీవీకి దానికి సంబంధం లేదు. సుమన్ టీవీ ప్రసారం చేసినటువంటి వార్త ఏంటంటే, కేవలం ఈ అంశాల సారాంశాన్ని మాత్రమే ఆ దృశ్యాలతో సుమన్ టీవీ ప్రసారం చేసింది. అది కూడా ఒక రోజు, అంటే కొన్ని గంటల ఆలస్యంగా కావచ్చు, కానీ వ్యూయర్షిప్ విషయంలో మాత్రం కొన్ని లక్షల మంది చూశారు.
ఇక్కడ నేను అడగాలనుకుంటున్నటువంటి ప్రశ్న అమర్ గారిని, సుమన్ టీవీ ఇక్కడ ఎక్కడైనా కానీ మీడియా రెస్పాన్సిబిలిటీస్ని వైలేట్ చేసిందా, లేదా మేము బాధ్యత లేకుండా ఒక కుటుంబం పైన ఒక మహిళ పైన నింద వేసే ప్రయత్నం చేశాము? సుమన్ టీవీ చేసిన దాంట్లో తప్పేం లేదు. ఇప్పుడు ఒకటి సమస్య ఏమైపోతున్నదంటే ఈ సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత మేము డే ఇన్ అండ్ డే అవుట్ చూస్తున్నాం. నాలాంటి వాళ్ళం కూడా బాధితులమే. ఇట్లాంటి ఛానల్స్కు పోతున్నప్పుడు మనం పోయి మాట్లాడొచ్చేది ఒకటి, థంబ్నెయిల్స్ వేరేగా ఉంటాయి. ముఖ్యంగా పొలిటికల్ విషయాలు రాస్తున్నప్పుడు, రాజకీయ విషయాలకు సంబంధించిన రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ప్రధానంగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో వచ్చిన సమస్య ఇది. డిజిటల్ మీడియాలో ఏమైపోయిందంటే కుప్పలు తెప్పలుగా కొన్ని వందల సంఖ్యలో ఇవాళ వ్యక్తులు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటున్నారు, వ్యక్తులు డిజిటల్ ప్లాట్ఫామ్స్ నడిపిస్తున్నారు. అంటే ఎటువంటి బాధ్యత లేదా ఎటువంటిది లేకుండా ఇప్పుడు వ్యవస్థలు ఉన్నాయి. సుమన్ టీవీ ఉన్నది. సుమన్ టీవీ ఒక పాపులర్ ఆల్మోస్ట్ శాటిలైట్ ఛానల్స్తో సమానంగా వాటిని కంపీట్ చేస్తూ ఇంకా వాటికంటే ఎక్కువ వ్యూవర్షిప్తో వస్తున్న డిజిటల్ ప్లాట్ఫామ్ ఇది. దీనికి ఒక స్థానం ఉన్నది, దీనికి ఒక గౌరవం ఉన్నది. ఇర్రెస్పాన్సిబుల్గా మీరు చేసినా కూడా డెఫినెట్గా ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. వారు న్యాయశాస్త్రం తెలిసిన వారు కాబట్టి మరి ఇంకెక్కువ చెప్పగలరు. కానీ జర్నలిజంలో ఉన్న వాళ్ళంగా మనం మొదటి నుంచి కూడా చూసేది ఏమిటి అని అంటే, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనకు సంబంధించిన సమాచారం మనకు అందినప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేసుకొని పత్రికల్లో రాయడం కానీ, ఛానల్స్లో చూపించడం కానీ, డిజిటల్ ప్లాట్ఫామ్లో డిస్ప్లే చేయడం కానీ చేస్తాం. దానికి ఎట్లా నువ్వు ఏ ఆధారంతో చేసినావు అని అంటే, ఈ కేసులో మీకు ఆధారం ఏమిటి? ఎఫ్ఐఆర్. పోలీసులు దాడి చేసినారు, పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు, వాళ్ళ మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది ఫైల్ అయింది. ఆ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ను సుమన్ టీవీ టెలికాస్ట్ చేసింది, తన ప్లాట్ఫామ్లో డిస్ప్లే చేసింది సుమన్ టీవీ. ఇది తప్పు అని కనుక ఆ వ్యక్తి లేదా ఆ వ్యక్తులు ఎవరైతే ఈ సంఘటనలో పోలీసులు అరెస్ట్ చేసి కేసు పెట్టినారో వాళ్ళు ఇది తప్పు అని ఫీల్ అవుతున్నట్టయితే వాళ్ళు దాన్ని కోర్టుల్లో తెలుసుకోవాలి. ఇందులో మీడియా లాగకూడదు. ఎందుకంటే మీడియా ఏం చేసింది, అసలు ఏ ఆధారం లేని వార్తలు పుంఖాలుగా వస్తున్నాయి ఇవాళ రేపు. మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోతే చాలా సందర్భాల్లో మనుషుల జీవితాలతో ఆడుకునే విధంగా కూడా సోషల్ మీడియాలో కొన్ని ప్లాట్ఫామ్స్ వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. అట్లా కాకుండా మీరు బాధ్యతగా పోలీస్ కేసు పెడితే ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా మీరు వార్త ప్రసారం చేసి దాని మీద మళ్ళీ మీరు కోర్టుకు పోయి కోర్టును శరణు కోరాల్సిన పరిస్థితి సుమన్ టీవీకి వచ్చింది అని అంటే మీరు ఎంత అంటే వార్తను ప్రజలకు చేరవేసే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నారనేది అర్థమవుతుంది. చాలామంది అసలు పట్టించుకోరు. నేను చాలా నాతో మాట్లాడి చూపిస్తూ నేను మాట్లాడింది ప్రసారం చేస్తున్న దానికి పెట్టిన థంబ్నెయిల్స్ చెప్పగలను. నేను అసలు ఆ మాట నేను మాట్లాడే ఉండాలి, ఆయన దాన్ని పెట్టేస్తాను. ఇప్పుడు అసలు ఇవన్నీ కూడా ఏమిటి అని అంటే, మీరు నిజానికి ఇప్పుడు నిరుపమ చూపించిన థంబ్నెయిల్స్ ఏవైతున్నాయో అవి ఆ వచ్చిన ఛానల్ ఏదైతే ఉందో, ఏదైతే డిజిటల్ మీడియా అని చెప్తారో దానికి ఎక్కడ అసలు కనీసం వ్యూవర్షిప్ ఉండదు. ఇక్కడ బహుశా నిరుపమను మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆమెను ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తెలియదు, కానీ ఆమె మీద ఒత్తిడి తేవడానికి, ఆమెను ఇబ్బంది పెట్టడానికి పెట్టిన హెడ్లైన్స్ తప్ప వాటిని ఎవరు చూస్తారని నేను అనుకోను. ఇది మొత్తంగా కూడా మీరు ఇవాళ ఇట్లాంటి చర్చ పెట్టి మంచి పని చేస్తున్నారు. ఏంటంటే మొత్తంగా కూడా చర్చ జరగాలి. సోషల్ మీడియాలో కూడా ఇవాళ డిజిటల్ దీనిలో కూడా ఇప్పుడు ఇంత డిజిటల్ యుగం అండి. ముందు ముందు మీకు ఇక ప్రింట్ అనేది ఉండదు. ప్రింటే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి 24 గంటల న్యూస్ ఛానళ్ళు వచ్చినప్పుడు ఏమనుకున్నామంటే, అయ్యో ప్రింట్కి ఇబ్బంది అవుతుందేమో, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు మీ 24 గంటల న్యూస్ ఛానల్ కూడా చూడని పరిస్థితి వస్తున్నాయి. అంతా మొబైల్ జర్నలిజం అయిపోయింది. యూఆర్ ఆన్ మూవ్. మీరు మొబైల్లోనే చూసుకుంటారు. మీ వార్తలు చూసినా, మీరు ప్రసారాలు ఏం చూసినా, చర్చలు చూసినా, ఏం చూసినా మొత్తం మీకు వార్తా ప్రపంచం అంతా కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. అది ఇంకా ముందు టెక్నాలజీ ఇది అవుతున్నా కొద్దీ ఇంకా
అది మరింత అడ్వాన్స్ అయిపోయింది. విస్తారం advance అయ్యేటువంటి అయిపోతుంది. అవకాశం. అది జరుగుతున్న క్రమంలో ఈ సోషల్ మీడియాలో డిజిటల్ ప్లాట్ఫామ్స్ నిర్వహిస్తున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే వాస్తవానికి సుమన్ టీవీలో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ వార్త ప్రసారం చేసేటువంటి క్రమంలో చూసినా కానీ మన రెగ్యులర్ మీడియా ఎంత రెస్పాన్సిబుల్గా చేస్తుందో మనం ఆ ప్రమాణాలను పాటించేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ కొన్ని చిన్న చిన్న డిజిటల్ ఛానల్స్ కావచ్చు, లేదా మీరు అన్నట్టుగా వ్యక్తిగత మీడియా, ఇండివిజువల్ మీడియా ఏదైతే ఉందో వాళ్ళు చేసేటువంటి రాద్ధాంతాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఒక రకంగా నిరుపమ కూడా అలాంటి మీడియాలకే షికారి అయినట్టుగా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నేనేం చెప్తున్నా అండి సార్, ఇప్పుడు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, శాటిలైట్ ఛానల్స్, టీఆర్పీ కోసం పడేవి చూస్తాం మనం అప్పుడప్పుడు. అట్లాగే డిజిటల్ మీడియాలో కూడా కొంతమంది ఏమిటి అంటే, ఇప్పుడు సహజంగా వాళ్ళు ప్రసారం చేసే వార్తలు, వాళ్ళు కంటెంట్ కదా, అవును. వార్తలు కావచ్చు. నేను సుమన్ టీవీ కూడా అప్పుడు చూస్తుంటాను, అంటే అవకాశం దొరికినప్పుడల్లా వేరియస్ ఆస్పెక్ట్స్, వేరియస్ సబ్జెక్ట్స్ తీసుకొని రకరకాల రకరకాల జానర్స్ చేసి వ్యూవర్కి ఇంట్రెస్ట్ కలిగించే విధంగా చెప్పడం వల్ల మీరు ప్రాచుర్యం పొందినారు. అట్లా చేయలేని వాళ్ళు లేదా ఇండివిజువల్స్ ఎవరికైతే ఒక వ్యవస్థాగతమైన నెట్వర్క్ లేదో, ఎవరైతే వ్యక్తిగతంగా ఇండివిజువల్స్ నడుపుతూ ఉంటారో వాళ్ళకి ఏముంటుందంటే హఠాత్తుగా వ్యూవర్షిప్ పెరిగిపోవాలి. వ్యూవర్షిప్ పెరిగిపోవడం వల్ల వాళ్ళకు నాకు డీటెయిల్స్ తెలియదు, బహుశా వాళ్ళకి మానిటరీ ఇది కూడా ఉంటుందేమో కానీ దానికోసం అని చెప్పి సెన్సేషనలైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. నిన్ననే నాకు జర్నలిస్ట్ మిత్రుడు పంపించినాడు ఒక ఛానల్, దాని పేరు నేను ఇక్కడ చెప్పడం బాగుండదు, అదొక డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ లాంటిది. దానిలో బ్రతికున్న ప్రముఖులు చనిపోయినట్టుగా, ఇది చాలా ఆశ్చర్యం. అంటే ఒక ప్రముఖ నటుడు అనుకుందాం, మృతి అని వస్తుంది, మీరు దాని లోపలికి పోతే ఏముండదు, ఇట్లా ఫ్లాష్ 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 చేస్తూ ఉంటాడు అంతే. ఓన్లీ థంబ్నెయిల్ మాత్రం. అంటే ఏమిటి, మీరు అది చూడగానే అట్రాక్ట్ అయ్యి వెంటనే దాని లోపలికి పోతారు. అంటే మీరు ఏమిటి, వాళ్ళకి వ్యూవర్షిప్ పెరగడానికి ఉపయోగపడుతున్నారు. ఇట్లాంటి సెన్సేషనలైజ్ చేయడం వల్ల, అంటే సంచలనం చేసి వ్యూవర్షిప్ను పెంచడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే అరెస్ట్ అయినారో ఆ కేసులో నిజంగా తనకు అన్యాయం జరిగింది అని అనుకుంటే, నిజంగా పోలీసులు తన మీద తప్పుడు కేసు పెట్టినారు అని అనుకుంటే, కోర్ట్ ఆఫ్ లా ఉంది, న్యాయస్థానానికి పోవాలి, దాన్ని కంటెస్ట్ చేయాలి. నేను మహిళను, నాకేం సంబంధం లేదు, నన్ను అనవసరంగా ఇందులో ఇరికించినారని చెప్పి కోర్టులో కొట్లాడుకోవాలి. మీడియా సంస్థల మీదకి వస్తే అర్థం లేని విషయం అది. ఇప్పుడు వారు అన్నట్టుగా, నిరుపమ గారు అన్నట్టుగా సుమన్ టీవీలో తీసేస్తే మిగతా వాటిల్లో ఏమిటి మరి? చాలా ఛానల్స్ లో, చాలా ప్లాట్ఫామ్స్ లో ఇది ప్రచారం అయింది కదా, న్యూస్ పేపర్స్ లో కూడా వార్త వచ్చింది, 24 గంటల న్యూస్ ఛానల్, సెటిలైట్ ఇక్కడ ఒక చిన్న డిజిటల్ మీడియాలో వచ్చింది, ఎన్నింటిలో తీసేస్తారు. ఒక చిన్న ఇదేంటంటే, సుమన్ టీవీలో వచ్చిన వీడియో లాక్స్ ఆఫ్ వ్యూస్, సహజంగా అంటే ఒకటి అది ఆర్గనైజేషన్ ఛానల్ స్ట్రెంగ్త్ అది. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు అట్లా వ్యూస్ ఉన్నాయి కాబట్టి వీళ్ళని తీసేయాలి, అందులో తక్కువ వ్యూస్ ఉన్నాయి కాబట్టి వదిలేస్తా అంటే, నీ ప్రతిష్టకు భంగం కలిగింది 10 మంది వల్ల జరిగినా, 10 లక్షల మంది వల్ల జరిగినా అప్రతిష్టే కదా. ఇప్పుడు నన్ను ఒకళ్ళు విమర్శించిన 1000 మంది విమర్శించినా ఒకటే కదా. నా మీద ఒకళ్ళు నన్ను నిందల పాలు చేసిన, 1000 మంది నిందల పాలు చేసినా ఒకటే కదా. అది వాళ్ళు గ్రహించాలి చేస్తున్నాడు. బహుశా ఏదో ఇంటెన్షన్స్తో చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆ ఇంటెన్షనల్గా చేస్తున్న వ్యక్తికి సపోర్ట్ చేస్తూ ఇట్లాంటివి చేస్తున్న వాళ్ళు కూడా బహుశా వాళ్ళ వ్యూవర్షిప్ పెంచుకోవడానికి జరుగుతున్నది ఆ 1-2 ఛానల్. ఇప్పుడు చాలా స్పష్టంగా న్యాయస్థానం చెప్పింది కాబట్టి దే కెనాట్ ప్రొసీడ్. ఒకసారి కోర్టు ఆర్డర్ గురించి మనం నాగేశ్వర్ గారు ఇప్పుడు ఈ ఇష్యూ మొత్తం మీరు చూసారు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం డీటెయిల్గా. కోర్టు చెప్పినటువంటి పాయింట్ ఏంటి, ఎవరు రిస్ట్రైన్ అవ్వాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో? ఇప్పుడు ఏదైతే ఇష్యూ ఉందో, ఇప్పుడు మనకు సుమన్ టీవీ మీద కానీ లేకపోతే నిరుపమ మీద కానీ ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ అండ్ డిఫమేషన్ స్టేట్మెంట్స్ అంటాం మనం, అంటే తిట్టడం కానీ లేకపోతే ఫాల్స్గా మాట్లాడడం కానీ, ఇన్ఫర్మేషన్ అనేది దానికి సంబంధించి వీళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. మాట్లాడి దాన్ని రకరకాల మనకు ప్లాట్ఫామ్స్లో
మీటింగ్స్ పెట్టడం కానీ, ఇప్పుడు ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టడం కావచ్చు, లేదా ఇతర ఛానల్స్లో మనం దాన్ని రకరకాల క్యాప్షన్స్ పెట్టి చేస్తున్నారు కాబట్టి మనం కోర్టుకు అప్రోచ్ అవ్వడం జరిగింది. సో కోర్టుకు అప్రోచ్ అయినప్పుడు ఏంటంటే, కోర్టు మన దగ్గర ఉన్న మెటీరియల్ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి మనకు 2 ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి, ఫస్ట్ ఆర్డర్ ఏముంటుంది అంటే, ఎవరైతే ఇప్పుడు దీనికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఏ ప్లాట్ఫామ్లో, అది ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, డిజిటల్ మీడియా కావచ్చు, ఆర్ ఎనీ అదర్ మీడియా ఇంక్లూడింగ్ మీటింగ్స్, ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వడానికి లేదు, మీటింగ్ కూడా పెట్టడానికి లేదు ఈ ఇష్యూకి సంబంధించి. దీనికి సంబంధించి ఆ వ్యక్తి కానీ, దానికి రిలేటెడ్ ఎనీ వ్యక్తి కానీ, ఎనీ పర్సన్, మళ్ళీ థర్డ్ పార్టీ కూడా మాట్లాడడానికి థర్డ్ పార్టీ కూడా లేదు. నాట్ ఈవెన్ ఎస్పెషల్లీ ఇంటర్నల్ డిస్కషన్స్. ఇంటర్నల్ డిస్కషన్స్లో పెట్టుకోనికి లేదు. చాలా స్పష్టంగా ఆర్డర్ కాపీలో రాయడం జరిగింది. ఫస్ట్ పాయింట్. రెండోది, వీళ్ళు ఎక్కడన్నా ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉంటే, ఎనీ ప్లాట్ఫామ్లో పబ్లిష్ కనుక చేసి ఉంటే దాన్ని మనకు రిమూవ్ కూడా చేయమని చెప్పారు దానిపైన. సో ఒకటి జరిగిందని రిమూవ్ చేయమని ఒక ఆర్డర్ వచ్చింది. తర్వాత ఫర్దర్గా ఇంకా ఏ రకంగా మాట్లాడడానికి లేదు, ఎక్కడ కూడా మాట్లాడడానికి లేదని చెప్పేసి మనకు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. రైట్. ఇది సిటీ సివిల్ కోడ్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. ఇది సుమన్ టీవీ ప్రసారం చేసినటువంటి ఈ కథనాల పైన, అలానే వీళ్ళు చేసినటువంటి రాద్ధాంతం పైన సిటీ సివిల్ కోర్ట్ ఇచ్చినటువంటి ఆర్డర్. ఒకటి ఏంటంటే, ఇప్పటి వరకు ఏవైతే ప్రచారం చేసి అప్రదిష్ట పాలు చేసేటువంటి ప్రయత్నాలు చేశారో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా తొలగించాలి. ప్లస్ దీని రిలేటెడ్గా ఫర్దర్ డిస్కషన్ అనేది కోర్టు అనుమతి లేకుండా ఎక్కడ చేయడానికి వీల్లేదు. ఈ 2 అంశాలని ఈ ఆర్డర్లో పొందుపరిచి ఉన్నటువంటి అంశం ఇది. ఇది ఎవరైతే ఇప్పుడు దీని రిలేటెడ్గా ఎవరైతే దుమ్మెత్తిపోసే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కాపీలు పంపించేటువంటి ఏర్పాటు చేస్తాము. అలానే సుష్మిత గారు, ఇందులో ఒకవేళ రైట్ టు ఎక్స్ప్రెషన్ అనేది కానీ, లేదా ఎవరి వ్యక్తిగతమైనటువంటి స్వేచ్ఛకైనా కానీ భంగం కలిగించేటువంటి అంశాలు కానీ ఏమైనా ఉన్నాయి అనుకోవాలా? కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ను మనం ఏ విధంగా చూడాలి? కోర్టు ఇచ్చిన ఆర్డర్లో ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉంది అంటే, మనం యాజ్ ఇట్ ఈస్ ఉన్నది మనము ప్రచారం, అంటే వీ హ్యావ్ ఆల్రెడీ అప్లోడెడ్. మీరు ఇందులో కంటెంట్ ఎక్స్ట్రా యాడ్ చేసింది లేదు, దాన్ని ఇంకా డిలీట్ చేసింది అంటూ ఏం లేదు. వాట్ ఎవర్ ది కంప్లైంట్ మనకు వచ్చిందో అదే మనము దాంట్లో చేసాం. ఇది మనం అడ్వర్టైజ్ చేసామో యూట్యూబ్లోనో మనం అప్లోడ్ చేసాం. ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్లో ఎవరి వ్యక్తిగతంగా మనం కించపరిచింది లేదు, ఇది చేసింది లేదు. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ పాయింట్, నిరుపమ గారి మీద అంతగా ఇంటెన్షనల్లీ పాయింట్అవుట్ చేయాల్సిన మేజర్ థింగ్ ఏముంది? ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆర్డర్లో కోర్టు కూడా దీనికి సంబంధించింది సపోర్ట్ చేస్తున్నారు అని అంటే, ఇట్ ఈస్ క్లియర్లీ షోస్ దాట్ మన సైడ్ నుంచి, అంటే సుమన్ టీవీ తరపు నుంచి, నిరుపమ గారి తరపు నుంచి ఎటువంటి తప్పిదం లేదు, ఎవరి వ్యక్తిగతంగా కించపరిచింది లేదు. ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే వచ్చిందో దాన్నే మనం పబ్లిష్ చేసాం. సో ఇట్ ఈస్ క్లియర్లీ, ఈవెన్ మన డిస్కషన్స్ కూడా థర్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది లేదు, అంటే ఎక్స్ట్రా యాడెడ్ ఇన్ఫర్మేషన్ టాక్ అయితే దీంట్లో కూడా లేదు. వాట్ ఎవర్ ది ట్రూత్ ఇట్ ఈస్ వీ హ్యావ్ రిసీవ్డ్ ఫ్రమ్ ది డిపార్ట్మెంట్, వీఆర్ జస్ట్ డిస్కసింగ్ దీని విషయం. ఓకే సార్, అమర్ గారు ఒక పాయింట్ అంటే, ఈ ఆర్డర్ని మనం ఏదో ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంతా ఎట్లా నడుస్తుందంటే, సుమన్ టీవీ తనకున్నటువంటి పలుకుబడిని ఉపయోగించి ఏదో చేస్తుంది అన్నట్టుగా కొంత హడావుడి చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ, మన మీద నెగిటివ్గా ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానీ. సో ఈ ఆర్డర్ కాపీని ఏ విధంగా చూడాలి? కోర్టు ప్రైమా ఫేసి లేకుండా ఇలాంటి నిర్ణయాలు ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసినా కూడా కంటెంప్ట్ అవుతుంది. రెండవది ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతున్నాం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నాం. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అయినా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అయినా, ఏదైనా కూడా కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది. ఏది కూడా అపరిమితమైన స్వేచ్ఛ దేనికి ఉండదు. ఇవాళ నిజానికి కొన్ని సందర్భాల్లో మనం న్యాయస్థానాలు కూడా ప్రశ్నిస్తాం. ఇదేమిటిది, మమ్మల్ని మాట్లాడొద్దంటే ఎట్లా, మమ్మల్ని రాయొద్దంటే ఎట్లా అని ప్రశ్నిస్తాం. కానీ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే వ్యక్తి స్వేచ్ఛకు కానీ, వ్యక్తి ప్రతిష్టకు కానీ భంగం కలిగించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తున్నప్పుడు న్యాయ వ్యవస్థ కూడా దానిలో జోక్యం చేసుకొని వాళ్ళని కట్టడి చేసే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుంది. అది ఇక్కడ జరుగుతున్నది. ఇక్కడ జరిగింది 2 జరిగినాయి. ఫస్ట్ థింగ్, ఒక చట్టబద్ధమైన కార్యక్రమం జరిగితే దాన్ని ప్రసారం చేసినందుకు గాను సుమన్ టీవీ లాంటి వీళ్ళ మీద వచ్చి దాన్ని ఇచ్చేసే ప్రయత్నం చేసినారు. దాన్ని ఇవాళ ఏం చెప్తుంది కోర్టు, మీరు రిస్ట్రెయిన్ కండి, మీరు సుమన్ టీవీ ఏదైతే ప్రసారం చేసిందో అది చట్టంలో ఏం జరిగిందో అది ప్రసారం చేసినారు వాళ్ళు, కాబట్టి మీరు దాని వ్యతిరేకంగా మీరు ఏం చేయడానికి వీల్లేదని చెప్తున్నది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే,
వాళ్ళ వ్యవహార శైలి అట్లా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి ఈ ఛానల్ మీద ఇది చేసినారు కాబట్టి అట్లా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ఇష్టారాజ్యంగా రాయించినారు కాబట్టి తమ్నేల్స్ పెట్టించినారు కాబట్టి మీరు కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఇది ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఏ స్వేచ్ఛకైనా పరిమితులు ఉంటాయండి. ఇది ఇట్లాంటి బెదిరింపులు ఇట్లాంటివి చేయడం అనేది సరే. నేను మొదట్లో చెప్పినట్టుగా ఇప్పటికి కూడా వాళ్ళకి నా సూచన, వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు, వాళ్ళకి నా సూచన ఏంటి అంటే మీకు అన్యాయం జరిగింది అనుకుంటే తప్పనిసరిగా అది కరెక్ట్ చేయాల్సిందే. మీరు కోర్టులకు వెళ్ళండి, ఇది అన్యాయంగా మా మీద ఎఫ్ఐఆర్ కట్టినారు, అన్యాయంగా మా మీద కేసులు పెట్టినారని చెప్పి మీరు ఆధారాలతో సహా చూపించుకోండి, కోర్టుల్లో ప్రూవ్ చేసుకొని రండి. మళ్ళీ సుమన్ ఎఫ్ఐఆర్ క్లియర్ చేయించుకోవాలి. మళ్ళీ సుమన్ మళ్ళీ మేము కూడా వస్తాం. We will పోలీసు also. ఎస్ఓటి తప్పు చేసింది, ఇట్లా తప్పుడు కేసు పెట్టినారు వీళ్ళ మీద అని చెప్పి Pass సుమన్ టీవీ చూపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి అది ఫాలో అవుతున్న మీడియా సంస్థలు ఎప్పుడు కూడా పొరపాటు జరిగితే కరెక్ట్ చేసుకోవడం సిద్ధంగా ఉంటాయి. తప్పకుండా. అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, వాళ్ళు వస్తున్న డిజిటల్ మీడియా కావచ్చు. కనీసమైన బాధ్యత ఏమిటంటే మీడియాది పొరపాటు జరిగితే పొరపాటు జరిగిందని అంగీకరించడం తప్పులేదు, భేషజాలు అవసరం లేదు. Yeah. పొరపాటు జరగడం సహజం, ఎప్పుడైనా జరగవచ్చు. అది మనకు సంబంధం లేకుండా, మన ప్రమేయం లేకుండా జరిగిన పొరపాటు అయినా సరే రేపు అవసరమైతే వాళ్ళు దాన్ని కరెక్ట్ చేసుకొని న్యాయస్థానం ద్వారా మళ్ళీ వాళ్ళు తప్పులేదు, వాళ్ళు నిర్దోషులు అని చెప్పి కనుక మళ్ళీ ఒక తీసుకొచ్చుకుంటే తప్పనిసరిగా సుమన్ టీవీ ప్రసారం చేస్తుందని నేనైతే అనుకుంటున్నాను. 100%. మీరు ఆల్రెడీ చెప్పారు అనుకుంటా చెప్పారు. కదా. ఆ మాట కూడా చెప్పాను. తను ఆల్రెడీ మీ క్లియర్ version ఆడియోలో కోర్టు కూడా కూడా ఉంది. వెళ్ళక్కర్లేదు. ఫస్ట్ మీ వెర్షన్, నా మీద తప్పుడు కేసు పెట్టారు పోలీసు, నన్ను అన్యాయంగా ఇరికించారని మీరు చెప్పండి, నేను అది వేస్తానని చెప్పాను. సో ఇప్పుడు ఈ ఆర్డర్ తో ఈ ఇష్యూకి ఒక కన్క్లూజన్ వచ్చినట్టే అది మనం సార్ చెప్పాలి. ఎందుకంటే కాదంటే నేను మీ వైపు నుంచి అడుగుతుంది ఏంటంటే ఆమె ఇంటెన్షనల్ గా ఆడియో రికార్డింగ్స్ బయట పెట్టి ఇంకేంటేంటో జరుగుతుంది, ఏదో ఇక్కడికి వస్తే తన్ని పంపించేసి అంత దృశ్యం ఉందన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఆడియో సో మీ వైపు నుంచి ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఆర్డర్? ఇంకేమైనా లీగల్ గా ఇంకేమైనా అనుకుంటున్నారు? 100% న్యాయం గెలిచింది అంతే. అంటే వాళ్ళు దీనికి భిన్నంగా ఏమన్నా చేస్తే మళ్ళీ వాళ్ళు దే విల్ అట్రాక్ట్ ది ఇది కదండి, అవును, కంటెంప్ట్ అవుతుంది. అంతే కరెక్ట్, అది సార్ చెప్పాలి. ఏం కంటెంట్ ఆఫ్ చేస్తారు కోర్ట్ సార్? అది ఒకవేళ అవుతుంది. సరే, ఇప్పుడు చూసాక కూడా ఇది- వీడియోస్ ఆ. ఇవ్వకుంటే ఈ ఆర్డర్ వాళ్ళకి రిసీవ్ అయిన తర్వాత కనుక ఈ ఆర్డర్స్ వాళ్ళకు భిన్నంగా ప్రవర్తించినా, వాళ్ళు మీటింగ్స్ పెట్టినా, లేకపోతే ఇంటర్వ్యూలు ఇచ్చినా, ఇంకేమన్నా చేసినా కూడా వాళ్ళు కంటెంట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది. డెఫినెట్లీ కంటెంట్ ఆఫ్ కోర్ట్ కింద అయితే 6 months వరకు జైలు శిక్ష ప్లస్ జరిమానా ఉంటుంది. సో దే మస్ట్ So, అటెండ్ ఫర్ ద కోర్ట్. Yes, అసలు definitely. ఈ ఆర్డర్ వాళ్ళకి ఎలా రీచ్ అవుతుంది? ఎందుకంటే కోర్టు ఆర్డర్ మనం తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళకి ఎట్లాగా? కోర్ట్ ఆర్డర్ అనేది మనకి ప్రతివాదం. జనరల్ ప్రాసెస్లో ఏమైందంటే మనకి ఎప్పుడైతే ఒక ఇంజంక్షన్ ఆర్డర్ మనకి ఇస్తుందో ఇవ్వగానే రూల్ 3 కంప్లైంట్స్ చేయమంటారు. రూల్ 3 అంటే ఏంటంటే ఇమీడియట్లీ మనం వాళ్ళకు నోటీసులు ఇమీడియట్లీ విత్ ఇన్ 24 hours పంపించాలి. సో కోర్ట్ ప్రాసెస్ నుంచి ఏంటంటే మనకి ఎక్కడైతే మనకి ఇక్కడ పోస్ట్ మ్యాన్స్ అయితే ఎట్లుంటారో కోర్టులో బెయిలిఫ్స్ అంటారు వాళ్ళని. ఢిల్లీ బెయిలిఫ్ అంటారు వాళ్ళని. ఆ బెయిలిఫ్ ఏం చేస్తాడు, దీనికి సంబంధించిన మనం మిగతా ఫీజులని కట్టేస్తే వాళ్ళు ఆర్డర్ కాపీ తీసుకొని దాంట్లో ఉన్న అడ్రస్కి వెళ్ళి వాళ్ళు సర్వ్ చేసేస్తారు విత్ ఇన్ 24 hours. ఓకే, ఇంకొక Court డౌట్ ఇందులో WhatsApp మనం చేయొచ్చా? వాట్సాప్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ ఇస్ ఆల్సో వాట్సాప్ కూడా చేసుకోవచ్చు. వాట్సాప్ చేయొచ్చా? చేసుకోవచ్చు. వాట్సాప్ కూడా వాట్సాప్ ఇస్ చేయొచ్చు. యాక్సెప్టెడ్. సో వాట్సాప్ ని కన్సిడర్ చేస్తారా లీగల్ గా? Yes. మన చేస్తారు ఎమర్జెన్సీ. ఎందుకంటే కోర్టు ఇచ్చిన ఆర్డర్ ఉద్దేశం ఏముంది అంటే దాంట్లో పరువుకు సంబంధించిన ఇష్యూ కాబట్టి డిజిటల్ మీడియాలో ఏంటంటే అది గంటకు పెరుగుతుంటుంది. అది డ్యామేజ్ అనేది ఎవ్రీ 1 hour పెరుగుతుంటుంది ఈవెన్ వి హావ్ కాబట్టి ఎ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్. కాబట్టి మనం దాన్ని వాట్సాప్ లో కూడా కొన్ని ఆర్డర్స్ మనం ఈవెన్ వాట్సాప్ లో మనం సర్వ్ చేయొచ్చు. సంబంధిత పార్టీలకు మనం వాట్సాప్ లో కూడా సర్వ్ చేయొచ్చు. చేయొచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మెకానిజం ఏమన్నా లేట్ అయినప్పుడు లేట్ అయినప్పుడు. ఇది దీనికి పరువుకు సంబంధించింది దీనికి కాబట్టి ఇంకా సంబంధించి వీళ్ళు ఇంటర్వ్యూస్ ఇచ్చే అవకాశం కానీ ఇంకా అప్లోడ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వాట్సాప్ లో కూడా మనం సర్వ్ చేసి సార్ చెప్పే ఒక చిన్న అధికారం డౌట్. త్రూ అడ్వకేట్ ద్వారా ఉంటుంది. కొన్ని ఛానల్స్ వాళ్ళు నిరుపమ గారు బెదిరించారు అనేసి ఒక పరువు దాని కింద తను చాలా బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏ రకంగా బెదిరించారు, ఆ Any ఎవిడెన్స్ ఉంటేనే కదా ఆ మాట మాట్లాడేది. సో ఇప్పుడు బెదిరించారు అనే పర్సన్ ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద మనము వీ కెన్ అప్రోచ్ టు ది డెఫినెట్లీ లీగల్. 100% నేను అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటంటే మనం మాట్లాడే విషయాన్ని వాళ్ళ వ్యూవర్షిప్ కోసం కావచ్చు, వాళ్ళ ఏదైతే ఉన్నారో అవసరాల కోసం అనేది రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి సంబంధం లేని విషయాలలో కూడా
ఉంది. ఎందుకంటే Call యాజ్ ఏ లో బీయింగ్ నేను తను కూడా call చేసి follow అవుతుంటా బెదిరించారు కాబట్టి అనే ఒక తమ్మునేలు ఒకటి ఉంటది, లోపల అసలు విషయం ఉండదు, అది ఏముండదు. ఇంకేమైనా వస్తుందో చివరి దాకా చూస్తుంది, దాన్ని చివరి దాకా విషయం వాళ్ళ ఉండదు, పర్పస్ అదే. పర్పస్ ఉండదు, మీరు చివరి దాకా దాన్ని ఉండదు. చూస్తే దాన్ని ఇది వేరే దానికి ఉంటుంది, సంబంధించి దాని పక్క కాబట్టి దాని పక్క చూస్తుంటాడు తప్ప ఇంకా పోతాడేమో లోపలికి మన It is a live- మీరు చివరి దాకా call. చూడడం అది. కోసమే మనకు తమ్మునేలు పెడతారు. లైన్స్ పెడతారు వాళ్ళు. ఇంకా చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే ఇప్పుడు హ్యూమన్ ఈజ్ ఏ ఎమోషన్. అవును, ఇప్పుడు సమాజంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనం రకరకాల ఇష్యూల మీద స్పందిస్తుంటాం. కరెక్ట్. సామాజికంగా ఏంటంటే మనం కొన్ని వందల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కొన్ని వేల లక్షల మందికి మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి మనం సంబంధిత ఫీల్డ్లో ఇప్పుడు సార్ జర్నలిజంలో కావచ్చు, నేను అడ్వకేసీ కావచ్చు, మీరు దీనికి సంబంధించి ఉంటారు కాబట్టి కొన్ని లక్షల మందికి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి దానికి రకరకాలుగా మాట్లాడుతుంటాం. అది మాట్లాడినప్పుడు ప్రతి వ్యక్తి దాన్ని సామాజికంగానే తీసుకోవాలి తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకొని కామెంట్ పెట్టడం చేస్తుంది చాలా మంది. దాని వ్యక్తిగతంగా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వాళ్ళ ఫోన్ చేతిలో ఉంటుంది, రకరకాల మూడ్లో ఉంటారు, అంటే కామెంట్ ఇష్టం ఉన్న కామెంట్ పెట్టదు, కామెంట్ పెట్టినప్పుడు తీసుకోవచ్చు. కామెంట్ పెట్టినా కానీ ఇప్పుడు మనకి అదే చెప్తున్నా, ఫ్యూచర్ లో సూసైడ్స్ చాలా జరిగాయి కదా. ఫ్యూచర్ జనరేషన్ లో దీనికి సంబంధించి కామెంట్ పెట్టినా కూడా వాళ్ళ పైన మనం డిఫమేషన్ కేసు వేసుకోవచ్చు, క్రిమినల్ కేసు Yes. పెట్టచ్చు, రకరకాల కేసులు పెట్టచ్చు. కాకపోతే అందరు ఎందుకు పెట్టరు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు తెల్లవారులు మనం మీడియాలో ఉంటాం కాబట్టి రకరకాల టాపిక్స్ మాట్లాడుతుంటాం కాబట్టి ఇక వాళ్ళని చాలా మంది క్షమించి వదిలేస్తారు, వాళ్ళకి తెలవదులే పోనీ అని చెప్పేసి మనం వదిలేస్తాం. కానీ ఎవరైనా పర్సనల్గా ఉన్నప్పుడు ఏమవుతుంది, డ్యామేజ్కి వాళ్ళ ఇమేజ్కి భంగం కలుగుతున్నప్పుడు డెఫినెట్లీ దగ్గర అప్రోచ్. ఇప్పుడు ఆ వ్యక్తి మీద మనం ఎలాంటి కేసు ఫైల్ చేయొచ్చు అంటే డిఫమేషన్ మనం ఇప్పుడు తప్పుడు సాక్ష్యం అంటే బెదిరించడము, ఈ దాని గురించి నన్ను పోస్ట్ చేయొద్దు, నాకు రకరకాలమైన కాల్స్ వచ్చాయి, ఇది వీడియో పెట్టద్దు అని అన్న. బెదిరించడం అంటే మాకు తెలిసి ఇక్కడ ఓన్లీ న్యూస్ నే స్ప్రెడ్ చేస్తున్నారు, బెదిరించడం గన్స్ అయితే మెయింటైన్ చేయట్లేదు. బెదిరించారు అనే దానికి ఓన్లీ పెన్ ఇస్ అ గన్. వాళ్ళు ఏం చేశారంటే ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దేర్ లీగల్ రైట్, వాళ్ళ లీగల్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ లీగల్ రైట్. ఇప్పుడు ఇన్స్టెంట్గా అరవటం కానీ ఒక వ్యక్తి మీద ఆరోపణ చేయడం అనేది ఇన్స్టెంట్గా జరుగుతుంది. సో లీగల్ రైట్ అనేది కొద్దిగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొద్దిగా లేట్గా వస్తుంది, ఎందుకంటే దానికి సంబంధించి ఒక ప్రాసెస్ అంతా మనం ఫాలో చేయాలి. కాబట్టి వీళ్ళకు ఈ లీగల్ రైట్ వెళ్ళటం కంటే ఇంట్రెస్ట్ ఏముంటుంది, ఈ ఇన్స్టెంట్గా ఏదో ఒకటి మాట్లాడి బ్లేమ్ చేయాలని ఇంట్రెస్ట్తోనే చాలా మంది ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు కేసు పెట్టారో వాళ్ళు చేసే ఆరోపణ ఏంటంటే తప్పుడు కేసు అంటారు. తప్పుడు కేసు అన్నప్పుడు మనకు రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి మనం ఇమ్మీడియట్లీ హైకోర్టుకి వెళ్ళి డైరెక్ట్ నువ్వు క్వాష్ పిటిషన్ వేసేసుకొని నా తప్పుడు కేసుని నిరూపించుకునే అవకాశం ఒకటి ఉంటుంది. ఒకవేళ హైకోర్టు కనుక ఇది తప్పుడు కేసుని కొట్టేస్తే పోలీసు వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారము ప్లస్ వాళ్ళని శిక్షించే అధికారం కూడా మన ప్రతి సామాన్య వ్యక్తి ప్రతి సామాన్య వ్యక్తి రిమూవ్ చేసేయాలి. ప్రతి సామాన్య వ్యక్తి కూడా అప్పుడు మీరు రిమూవ్ చేయొచ్చు. అప్పుడు ప్రతి సామాన్య వ్యక్తికి పోలీసులను శిక్షించే అధికారం, కోర్టుకి వెళ్ళి వాళ్ళని శిక్షించండి లేకపోతే నాకు కాంపెన్సేషన్ ఇవ్వండి అనే అధికారం ప్రతి పౌరునికి. నేను చెప్పింది అది. అదే. తప్పుడు కేసు కనుక అయితే మీరు పోయి కోర్టుకి మళ్ళీ వెళ్ళాలి. approach అవ్వాలి. అదే అంటున్నా. మీరు మీడియా మీద లేదు. ఒత్తిడి తెస్తే ప్రయోజనం లేదనుకుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా ఇప్పుడు తెచ్చుకోవచ్చు. తను లేడీ నేను సూసైడ్ చేసుకుంటాను, నేను చచ్చిపోతాను అని బెదిరిస్తున్నప్పుడు ఆ కంటెంట్ ని కూడా వీళ్ళు ఎంకరేజ్ చేసి దాన్ని పోస్ట్ చేయడంలో అది హౌ మచ్ ఇస్ ఇట్ అ క్రైమ్ ఆర్ నాట్ అంటారా? అది ఇప్పుడు జనరల్ గా psychological- అసలు సూసైడ్ Moral. ఇట్సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్ Crime, that's what అదే సూసైడ్ అంటున్నాను. చేసుకుంటా అని ఎవరైనా అంటే దాన్ని- వెంటనే దాన్ని కేసు మళ్ళీ పెట్టి post వాళ్ళని చేయడం, ప్రాసిక్యూట్ post చేయాలి. చేయడం దాన్ని అనేది- moral- దట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. That's what అదే దాన్ని అంటున్నాను. మోరల్ సూసైడ్ అంటారు. అంటే వ్యక్తిగతంగా చనిపోవడం అన్నట్టు. చనిపోవడం. అంటే వ్యక్తిగతంగా కానీ భౌతికంగా కాదు, వాళ్ళు నాగేశ్వర వ్యక్తిగతంగా చనిపోవడం నాగేశ్వర ఈ అన్నట్టు. పిటిషన్ లో ఫైనల్ గా 7/6/24 కి కేసు పోస్ట్ చేసినట్టుగా ఉంది. అంటే ఈ ఆర్డర్స్ ఎప్పటి వరకు ఉంటాయి? అంటే ఇప్పుడు మనకు సివిల్ కోర్ట్స్ అంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ ఉంటుంది కాబట్టి బంద్ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఏదన్నా ఎమర్జెన్సీ కేసులు వచ్చినప్పుడు ఒక కోర్టు ఎప్పుడు ఓపెన్ చేసి పెడతారు, ఎందుకంటే పౌరులకు ఏ అవసరమే రావచ్చు కదా, వాళ్ళకు చట్టం అనేది కోర్ట్స్ అనేది అందుబాటులో ఉండాలి. కాబట్టి జనరల్ వెకేషన్ ఉన్నా కూడా ఏంటంటే మనకు వెకేషన్ కోర్ట్ అని పెడతారు. వాళ్ళు ఏంటంటే ఇట్లాంటి ఏదైనా సంఘటన జరిగినప్పుడు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్పుకుంటే దాంట్లో ఏమైనా నిజాలు ఉంటే దానికి సంబంధించి నష్టాన్ని ఆపడానికి ఇప్పుడు ఎవరికి ఏదైతే అవసరం వస్తుందో తెలియదు అని చెప్పేసి మనకు వెకేషన్ కోర్టు ఉంటుంది. వెకేషన్ కోర్టులో మనం ఫైల్ చేయడం జరిగింది, ఎందుకంటే అది ఫాల్స్ అనేది ఎక్కువ ప్రొపగండా అవుతుంది కాబట్టి మనకు కోర్టు ఓపెన్ చేసుకున్నంత వరకు అంటే రెగ్యులర్ కోర్టు ఓపెన్ చేసుకున్నారు కాబట్టి మనం దీన్ని తేవడం జరిగింది. ఈ వెకేషన్ కోర్టు నుంచి ఒరిజినల్ జ్యూడిక్షన్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఇప్పుడు మన June 3కి మనకు కోర్టులో ఓపెన్ కాగానే ఇది జనరల్ జ్యూడిక్షన్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఎక్స్టెన్షన్ పిటిషన్ వేసుకోవాలి. ఒరిజినల్ కోర్టు అది కాబట్టి అది డిఫాల్ట్ ఎక్స్టెన్షన్ మనకు ఎమర్జెన్సీ ఎక్స్టెన్షన్ మనకు ఇప్పుడు తన వృత్తి తాను చేసినందుకు తన మెంటల్ ట్రామాలోకి మెంటల్ గా చాలా
హెరాస్మెంట్ అనుభవించిండొచ్చా నేను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి ఇప్పుడు వచ్చిన వాళ్ళ మీద మనం ఎలా మనం ఎదుర్కోగలుగుతాం? డిఫమేషన్ వాళ్ళ మీద కేసు డెఫినెట్లీ వేసుకోవచ్చు. మనం డిఫమేషన్ వేసుకోవచ్చు. వేసుకోవచ్చు. డిఫమేషన్లో కూడా 2 రకాలు ఉంటుంది మనకు. Hmm. డిఫమేషన్ అనేది ఇప్పుడు భారతదేశంలో అంటే ఇప్పుడు చట్టాలలో కొద్దిగా అంటే ఇప్పుడు మనకున్న టెక్నాలజీకి ఏంటంటే డిఫమేషన్ కేసు ఇండియాలో చాలా సీరియస్గా తీసుకోరు జనరల్గా. ఎగ్జాక్ట్లీ. జనరల్ ప్రాబ్లం ఏంటంటే Yeah. ఇండియాలో చాలా సీరియస్గా తీసుకోరు. అవునండి. ఫారిన్ కంట్రీస్లో డిఫమేషన్ ఈజ్ ఏ వెరీ ఒక వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేయడం Damage, అనేది చాలా కించపరచడం. సీరియస్గా తీసుకుంటారు. Mm. సో ఇండియాలో లాంటి దేశాలు ఏంటంటే ఎక్కువ తీసుకోరు, జనరల్ సీరియస్గా తీసుకోరు. కాబట్టి ఇప్పుడు మనకు డిఫమేషన్ కేసులు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి. ఇప్పుడు మనకు రాహుల్ గాంధీ కేసు ఉంది ఒకటి. రాహుల్ గాంధీ కేసు ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కేస్. ఈ సెట్ సంథింగ్ అబౌట్ దట్ మోడీ. సో దాని మీద కూడా డిఫమేషన్ కేసులో 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష ప్లస్ ఫైన్ వేశారు ఫస్ట్ టైం అంత పెద్ద వ్యక్తుల మీద. సో ఇక్కడ ఏంటంటే డిఫమేషన్ అనేది మనకు సివిల్ డిఫమేషన్ ఉంటుంది, క్రిమినల్ డిఫమేషన్ ఉంటుంది. Mm. ఒకే వ్యక్తి మీద మనం 2 కేసులు వేసుకోవచ్చు. Mm. సివిల్ డిఫమేషన్ వేస్తే- కింద వాళ్ళని ఫైన్ ఇస్తూ పరువు నష్టం దావా కింద మనం కాంపెన్సేషన్ కోరే హక్కు ఉంటుంది. క్రిమినల్ డిఫమేషన్ కింద వాళ్ళు తప్పు చేసినందుకు జైలుకు పంపించే అధికారం ఉంటుంది. రైట్, సో ఫైనల్ 2 కేసులు వేసుకోవచ్చు. కంక్లూడ్ చేద్దాం. నిరుపమ గారు ఫైనల్ గా మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి. ఏంటంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు Yeah. ఆల్రెడీ కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది, దీని ద్వారా ఎక్కువ డ్యామేజ్ అయింది మీరు సుమన్ టీవీ వైపు నుంచి ఒక క్లారిటీ వచ్చేసింది. నెక్స్ట్ మీరు ఏమనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఆ కేసు పరంగా ఏదనేది లీగల్గా ప్రాసెస్ జరుగుతుంది. సో మన వైపు నుంచి మీరు ఏమనుకున్నారు చెప్పండి. నేను ఇందాకే చెప్పానండి, న్యాయం గెలిచింది. నా వైపు న్యాయం ఉంది కాబట్టే న్యాయస్థానం నాకు అలాంటి ఒక గొప్ప ఆర్డర్ ఇచ్చిందని చెప్పి నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. వాళ్ళలాగా నేను ఎక్కడ రోడ్డు ఎక్కలేదు. వాళ్ళలాగా ఇప్పటి వరకు డ్యామేజ్ చేయాలి అనుకుంటే ఆమైనా వేరే అక్కడక్కడ ఛానల్స్ తిరగాలేమో, నాకు అవసరం లేదు. నా దగ్గరే ప్లాట్ఫామ్ ఉంది. రోజు ఒక వీడియో చేసి నేను కూడా రిలీజ్ చేయొచ్చు. బట్ నేను ఆ పని ఎక్కడా చేయలేదు. ఇప్పటి వరకు కూడా నేను దీని మీద మాట్లాడలేదు. మీరు చూసారు సార్, ఇప్పటివరకు నేను ఎక్కడ మాట్లాడలా. ఎందుకు మాట్లాడలేదంటే కోర్టులో ఉంది కేసు, అక్కడి నుంచి డెసిషన్ రావాలి ఒకటి. ఇంకొకటి అనవసరమైనటువంటి వాటికి మనం స్పందించకూడదు, మన తప్పేం లేనప్పుడు అని నేను వదిలేశాను. బట్ ఆపకుండా రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి నా మీద ఇలాంటి దారుణమైనటువంటి దాడులు. వాటికి తర్వాత నాకు సంబంధించిన ఫ్రెండ్స్, నా అభిమానులు, మన ఆఫీసు స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఒక్కసారి మాట్లాడు, క్లారిటీ ఇవ్వు, అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు, మాకు క్లారిటీ ఇవ్వు అని కొంతమంది అయితే వేరే వీడియోస్లో కింద కూడా పెడుతున్నారు, నిరుపమ గారు ఆ విషయం మీద స్పందించండి మీరని. దానికోసమే నేను ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది. ఇక మీదట నేను మాట్లాడను, అవసరం కూడా లేదు. ఇంతటితో క్లోజ్. థ్యాంక్ యూ సార్. మీ ఫైనల్ గా ఈ Yeah, ఆర్డర్ please రావడం చెప్పండి. కానీ ఈ ఇన్సిడెంట్ కానీ ఇది ఇప్పుడున్న సోషల్ మీడియా ఏజ్ లో ఒక రెఫరెన్స్ గా ఎలా తీసుకోవాలి, ప్లస్ మీడియా సెల్ఫ్ రిస్ట్రైన్ ఎలా చేయాలి, అంటే స్వీయ నియంత్రణ ద్వారా ఏ విధంగా ఇటువంటి వాటిని ఇప్పుడు అధిగమించడం. ఇక్కడ మీడియా మీద ఎంత బాధ్యత ఉన్నదో పౌర సమాజం మీద కూడా అంత Yes. బాధ్యత ఉన్నది. Correct. ఇప్పుడు స్ప్రెడింగ్ రూమర్స్ ఆర్ స్ప్రెడింగ్ కనాట్స్ వారు చెప్పినట్టుగా వ్యక్తులను అప్రతిష్ట పాలు చేసేది లేదా వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేసే పని, అది వ్యవస్థలు చేసినా వ్యక్తులు చేసినా కూడా నేరమే. అట్లాంటిది మీడియా మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి మన పరిధిలో మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలో అంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇది ఒక పెద్ద ఉదాహరణగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే మీరు ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన మీద పోలీసులు తీసుకున్న చర్య, ఆ చర్య ఫాలోఅప్గా జరిగిన దీన్నంతా మీరు రిపోర్ట్ చేసినారు. మీరు రిపోర్ట్ చేసిన దానికి వ్యతిరేకంగా మీరు దాన్ని రిపోర్ట్ చేయకూడదు అని చెప్పి మీ మీద ఒత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఇక్కడ అది ఒక ఎగ్జాంపుల్గా నిలబడి ఉంటుంది మీకు. రెండవది, నేను ఇంతకుముందు చెప్పినట్టు పదే చెప్తున్నట్టుగా వాళ్ళు మాకు అన్యాయం జరిగింది అనుకుంటే మళ్ళీ ఏ వ్యవస్థనైతే వాళ్ళు తలుపులు తట్టాలో ఆ వ్యవస్థ తలుపులు తట్టాలి తప్ప మీడియా హౌసెస్కి వచ్చి మీరు ఇది ప్రసారం చేయడానికి వీల్లేదు, మీరు ఇది ప్రచారం చేయడానికి వీల్లేదు అనే ఒక హక్కు వాళ్ళకి లేదు, అధికారం వాళ్ళకి లేదు. మీరు తప్పు చేసింటే దాన్ని పాయింట్అవుట్ చేసి ఆ తప్పును మీరు సరిదిద్దుకునే విధంగా చేయడం వేరు. కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం ఒక వార్తను ప్రసారం చేసినప్పుడు ఆ వార్తను తొలగింపజేయడానికి ఇట్లాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చే హక్కు ఆ వ్యక్తులకు లేదు. వాళ్ళు చేసిన తప్పు అని కోర్టు చెప్పింది. ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలతోటైనా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని ఆశిద్దాం. జాగ్రత్త లేకపోతే మళ్ళీ వాళ్ళే ఇబ్బంది పడతారు. తర్వాత ఇబ్బంది. లేకపోతే కంటెంప్ట్ అవుతుంది, మళ్ళీ దానికి శిక్ష ఉంటుంది. కరెక్ట్. వాళ్ళు అది బహుశా ఇప్పటికే వాళ్ళు
అర్థం చేసుకుంటారని రియలైజ్ అవుతారని ఆశిద్దాం. ఆశిద్దాం. రైట్ Right, రైట్ sir. థ్యాంక్ యూ Thank you, సార్ sir. థ్యాంక్ యూ Thank you so థ్యాంక్ యూ much. Thank Right, you very right. much. ఇది సుమన్ టీవీ ప్రస్థానం ఎప్పుడు సామాన్యుడితోనే ఉంటుంది. సామాన్యుడి కోసమే సుమన్ టీవీ కథనాలు ప్రసారం చేస్తుంది. వ్యవస్థ పరంగా పోలీసులు ఇచ్చినటువంటి ఒక ఎఫ్ఐఆర్ ఆధారంగా వేసినటువంటి ఒక కథనం పైన ఇంత రాద్ధాంతం జరిగింది. ఆ కథనంలో తప్పు లేదు, రాద్ధాంతం చేస్తున్న వ్యక్తులదే తప్పు అని చెప్పే ప్రయత్నంలోనే సుమన్ టీవీ కోర్టు తలుపు తట్టింది. కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని సదరు వ్యక్తులకి పంపిస్తాం. వాళ్ళు ఇప్పటికైనా తమ తప్పుని సరిదిద్దుకుంటే మంచిది, సరిదిద్దుకోకపోతే పర్యవసానాలు ఏంటి అనేది కోర్టే నిర్ణయిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.